రామాయంపేట మున్సిపల్ అభ్యర్థుల జాబితాను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పార్టీ కార్యాలయంలో వార్డుల వారీగా విడుదల చేశారు. 1వ వార్డు అభ్యర్థిగా గజవాడ లావణ్య, 2వ వార్డు అభ్యర్థిగా కుక్కు సుకుమార్, 3వ వార్డు అభ్యర్థిగా లంబాడి రవి, 4వ వార్డు అభ్యర్థిగా బైరం స్వప్న, 5వ వార్డు అభ్యర్థిగా యేసుగారి పుష్పాంజలి, 6వ వార్డు అభ్యర్థిగా పుట్టి సందీప్, 7వ వార్డు అభ్యర్థిగా గజవాడ నాగరాజు, 8వ వార్డు అభ్యర్థిగా కన్నాపురం రమేష్ గౌడ్, 9వ వార్డు అభ్యర్థిగా దేవుడి రంజిత్, 10వ వార్డు అభ్యర్థిగా ఎనిశెట్టి శ్రీవాణి, 11వ వార్డు అభ్యర్థిగా డాకీ శ్యామల, 12వ వార్డు అభ్యర్థిగా పోచమ్మల నవనీతలను ఎంపిక చేస్తూ ఎమ్మెల్యే రోహిత్ ఈ జాబితాను వెలువరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలను తరిమి కొట్టామన్నారు. ఇకపై ప్రజలను నేరుగా ఎమ్మెల్యేలను కలిసే అవకాశం వచ్చిందన్నారు. అవినీతి నాయకులకు తమకు పార్టీలో తావు లేకుండా చేశామని స్పష్టం చేశారు. అవినీతి పరులకు కాంగ్రెస్ పార్టీలో తావు లేదన్నారు. అందరినీ సమిష్టికృతో రామాయంపేట మున్సిపల్లో ఈసారి కాంగ్రెస్ జెండా ఈరటం ఖాయమన్నారు. అభ్యర్థుల కార్యకర్తలు మున్సిపాలిటీలో క్షేత్రస్థాయిలో వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులే తమకు సోపానాలను వివరించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల కళ్ల ముందు ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మహిపాల్ రెడ్డి, సరాఫ్ యాదగిరి, గజవాడ నాగరాజు, రమేష్ రెడ్డి, దేమే యాదగిరి, అమరసేనారెడ్డి, డాకీస్వామి, బైరం కుమార్ తో పాటు 12 వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు. మరి మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్ళు మన రామాయణపేట వెనుకబడిపోయింది. మన రామాయణపేటని అన్ని విధాలుగా మరి గత 10 ఏళ్ళు గత పాలకులు మోసం చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉన్నది. మరి 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా దాదాపు మరి 200 కోట్లతోటి ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకోవడం. కాబట్టి 2 ఏళ్లలోనే ఇంకొక 3 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. దాని తర్వాత రాబోయే 5 ఏళ్ళు కూడా మనమే అధికారంలో ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనకి అభివృద్ధి కావాలి, పథకాలు అందాలంటే తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రామాయణపేట మున్సిపాలిటీ మీద ఎగరేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ సర్వే రిపోర్ట్లో చూసినా దాదాపు 10 నుంచి 11 సీట్లు మనం గెలుస్తామని చెప్పి చూపిస్తా ఉన్నది. మరి నేను ఇంతకుముందే మరి మా నాయకులతో మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది, 12 కూడా మనం గెలవాల్సిన అవసరం ఇవాళ రామాయణపేట పట్టణ మున్సిపాలిటీలో ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా ఇవాళ అధికార పార్టీ మనది ఉన్నది. కాబట్టి మరి రామాయణపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మనం ముందుకు పోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళు వచ్చి మాటలు చెప్తారు, వాళ్ళేం మనకు కొత్త కాదు. 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటింటికి పోయి మరి వాళ్ళు చేసిన దోపిడీలు చెప్పాలి. ఇదే కాదు, మరి మా నాయకులందరూ వచ్చి మాకు చెప్పారు, ఇట్లా మా మెదక్ మున్సిపాలిటీలో ఒక దొంగలు పడి 50 లక్షల రూపాయలు కొట్టేసిరు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు ఇల్లు అని చూడకుండా తీసి అవతల వాడేసినాం. టికెట్ ఇవ్వకుండా తీసి ఎంత పెద్దోడున్నా చూడకుండా అవతల పారేయడం జరిగింది. ఎందుకంటే మాకు రామాయణపేట ప్రజలు ముఖ్యము, రామాయణపేట పట్టణం ముఖ్యము, మీ అందరు ముఖ్యము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంతకుముందు చెప్పడం జరిగింది మమ్మల్ని ఎవరిని కలవనీయకపోతుండే, మా వార్డులలో కనీసం సమస్యలు చెప్పాలన్న అడ్డుపడుతుండే అని చెప్పి మా నాయకులు చెప్పారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా తీసి అవతల పడేసినాము అని చెప్పి. కాబట్టి వాళ్ళ ఏదున్నా మాకు ప్రజలు ముఖ్యం, మా రామాయణపేట పట్టణం ముఖ్యం. ఇళ్ళల్లో అవినీతి చేస్తే ఊకోం, ఏదున్నా ప్రజల కష్టాలు తీర్చే విధంగా ముందుకు పోతాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక నేను కూడా పొద్దున్న నుంచి మెదక్ నియోజకవర్గం మన మెదక్ పట్టణంలో తిరిగి అలసిపోయి వచ్చిన. ఇంకా లంచ్ కూడా 5-6 గంటలకు చేసినాం. కాబట్టి ఇప్పుడే కాదు, రేపటి నుంచి ఇంకా మళ్ళా మన పట్టణానికి వస్తాం, మన పట్టణానికి వస్తాం, మళ్ళా మన గల్లీలో అభివృద్ధి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి చేస్తామని ఏం చేయలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆడో ఈడో ఎవడో పనికిరానోడు ఇక్కడ నుంచి పోయినోడు, అక్కడ నుంచి వచ్చినోడు ఎవడో పనికిరానోడు మాట్లాడుతాడు. ఇప్పుడు అక్కడ నుంచి ఏంటంటే ఎవడు నిలబడినోడు మాట్లాడతాడు, ఇక్కడ నుంచి పోయినోడు మాట్లాడతాడు. ఇవన్నీ పనికిరాని ఉంటాయి, అవి నమ్మొద్దు. ఎందుకంటే అది మాట్లాడేటోడు ఒక్కసారి కూడా మన జీవితంలో కౌన్సిలర్కి వెళ్ళలే, ఒక్కసారి కూడా కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే వాళ్ళు ప్రజల మనుషులు కాదు. ఈడాడ దోచుకొని ఈ మున్సిపాలిటీలో దోచుకోవాలా, ఈ కిందున్న ప్రజలను ఆగం పట్టేయాలా, పైసలు జేబులు వేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఇన్నేళ్ళు మరి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పనిచేయడం జరిగింది. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. నేను వచ్చినాక అవన్నీ నడవే మన దగ్గర నడుస్తాయా, మన దగ్గర నడవే అవన్నీ. కాబట్టి తీసి అవతల వాడేసినాం. ఏదున్నా ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డ మీకోసమే పనిచేస్తాడని మీరు ఇంటింటికి పోయి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంకొకసారి
ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా మహిళా సోదరుమణులకు, నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శిరస వహించి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనం మీట్ అవుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారితో మన వార్డు సమస్యలు చెప్పుకోదామంటే కూడా మనకు టైం ఇవ్వకుండా కొన్ని అవంతరాలు జరిగినాయి. ఆసనమైంది మనం చెప్పుకునే వార్డు నుంచి, ప్రతి ఒక్క వార్డు నుంచి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయే అవకాశం మనకు పెద్దలు ఎమ్మెల్యే గారు కల్పించుకుంటూ, దీనికి ప్రతి వార్డు నుంచి వచ్చిన యువత ఎంతో ఉత్సాహం ఉంది సార్. దీనికి మనకు రామంపేట భవిష్యత్ మారుస్తారని చెప్పి నమ్మకంగా గట్టి సంకల్పతోటి మన రామంపేట ప్రజలు ఉన్నారు సార్. ఎందుకంటే ఎన్నో రామంపేటకు మీరు వచ్చినాక 35 కోట్ల వరకు నిధులు తెచ్చారు సార్. ఆ 35 కోట్ల వరకు నిధులు వచ్చినాయి. అన్ని వార్డులలో కూడా మీ దృష్టికి రాలేదు సార్. అన్ని వార్డులకు సమానంగా పోలేదు. అది కూడా కొంచెం మనకు రామంపేట ప్రజలకు కూడా ఇబ్బందికరంగా జరిగింది. వర్క్స్ నడుస్తున్నాయి. 15 కోట్లు ఏదైతే నగరాభివృద్ధి సంబంధించిన మీరు శాంక్షన్ చేయించారు, తెలంగాణలో ఫస్ట్ రామంపేట మున్సిపాలిటీకి శాంక్షన్ చేసిన పథకం ఇది. ఆ 15 కోట్ల వర్క్స్ వస్తే మన ముఖ్యులు, మన సీనియర్ నాయకులు రమేష్ అన్న కూడా తెలియకపోవడం మనకు బాధాకరం. ఇక్కడ 15 కోట్ల వర్క్స్ వస్తే మనకు ఏ వార్డుకి ఎంత ఉంది, ఆ వార్డులలో టెండర్స్ అయినాయి. ఆ టెండర్స్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి మనం పని చేసుకో తెలియలేకపోయినాం. మనకు ఏదైతే 15 కోట్ల రూపాయలు ప్రతి వార్డు అభివృద్ధికి మాట చెప్తున్నాం. ఎందుకు మాట చెప్తున్నాం అంటే అది శాంక్షన్ అయి టెండర్ అయి ఉన్నది. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దానికి రోజు ఆ అప్డేట్ ఉండి ఆ శాంక్షన్ తెచ్చిన ఘనత ఎమ్మెల్యే గారిది. దీనికి ప్రతి వార్డులో మనం కలత చెందే అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా ప్రామిస్ చేసుకుంటూ అంటే సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్ సార్ రామంపేట పట్టణంలో అడిగేది. ప్రజలు రామంపేట పట్టణానికి 10 సంవత్సరాలు అభివృద్ధి కాలేదు. మనం వచ్చినాక మనకు ముఖ్య విషయం ఏంటంటే మన కాన్స్టెన్సీకి ఒకటే స్కూల్ వచ్చింది, యంగ్ ఇండియా స్కూల్ 250 కోట్ల నిధులతో. అది మన రామాయణపేటకు వచ్చుడు మనకు చాలా అదృష్టం. అది మీ ద్వారా వచ్చుడు నాకు ఇంకా అదృష్టం సార్. మా పిల్లల భవిష్యత్ మారుతుందని చెప్పి యువత కానీ పెద్దలు కానీ కోరుతుంది సార్. ఇది ఇంకొకటి ఏంటంటే మన రామంపేటకు సంబంధించి 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు రాలేదు. రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు కాలేదు. దీనికి మన ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు అమలై 1100 రేషన్ కార్డులు రామంపేట పట్టణానికి వచ్చినాయి సార్. మనకు ఏదైతే మన కరెంట్ బిల్లు జీరో బిల్, దానికి సంబంధించి 6000 కనెక్షన్లకు జీరో బిల్ చేస్తుంది సార్. మరియు మహిళలకు ఉచిత బస్సు సార్. దీనికి ఎన్నో విధంగా మన ప్రభుత్వం హనుమంతరావు గారు మరియు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించే సత్తా మీకే ఉందని చెప్పి గర్వకారణంగా మేము ప్రజలకు చెప్తున్నాం సార్. ఇది ఖచ్చితంగా మనకు ప్రజలు దీనికి ఎందుకంటే ఎన్నో విధాలుగా ఎన్నో ఇబ్బందులు 40 సంవత్సరాలు అయింది సార్ ఇల్లు కట్టి, ఇంతవరకు డ్రైన్ లేదు, సీసీ రోడ్ లేదు, కరెంటు బుగ్గలేదు సార్. ప్రజలకు బాగా ఇబ్బంది ఉంది సార్. మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఇంకా భారీ నిధులు తెచ్చి మనకు ఖచ్చితంగా 12కు 12 మున్సిపల్ సీట్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇది మనకు ప్రతి ఒక్క యువత ఛాలెంజ్ చేస్తుంది సార్. మనకన్నా ముందే అభివృద్ధి సాధ్యం, అది మైనంపల్లి ఫ్యామిలీతోటే సాధ్యం అనే ఉద్దేశంలో ఉన్నారు సార్. దాన్ని మనం ఏ రోజు మాట తప్పకుండా పనిచేస్తుంది సార్. ప్రజలకు ఇప్పుడు మీకు డైరెక్ట్గా ప్రజల ముందు వచ్చి సమస్యలు మీకు వచ్చే నాయకులు మాకు మీరు మీ దగ్గరకు వచ్చినాక పని ఏది కాలేదని చెప్పి ఎవరు నర్వస్ కాలే. మీ దగ్గరకు వచ్చే మీ దృష్టికి రాలేదు సార్. ఇది ఖచ్చితంగా దీన్ని మనం గమనిస్తూ పనులు మనం చేసుకుందామని చెప్పి కోరుతున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం చెప్తాం సార్.